పంట పొలాలతో గలగలా పారే సెలయేళ్లతో ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమల సహజ వనరులను సంరక్షిస్తూ అక్కడి ప్రజల జీవనోపాధులను మెరుగుపరచాలనే ముఖ్యోద్దేశంతో సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో అన్నదాతల ముంగిట వాలిపోయే వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మిరప విత్తనం తయారీ విధానం, మార్కెట్ సమీక్ష, ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ అనకాపల్లి, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. విత్తు కొద్దీ పంట, యథాబీజం తదా ఫలం అనే నానుడులు విత్తనం ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉంటాయి. విత్తనం మేలైనది అయినప్పుడే రైతులు ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మిరప పంటను వాణిజ్య స్థాయిలో సాగు చేయు రైతులు అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో అధిక ధరలు వెచ్చించి విత్తనాలను దళారుల నుండి కొనుగోలు చేస్తున్నారు. కొన్నిసార్లు విత్తనాలు మేలు రకానివి కాక ఆశించిన దిగుబడులు రాక నష్టపోతున్నారు. రైతులు స్వయంగా తమ పొలాల్లోనే మేలైన విత్తనాలను తయారు చేసుకుని వాడుకుంటే అధిక దిగుబడులు సాధించడమే కాకుండా విత్తన ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. మిరపలో విత్తన తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో మిరప 4.4 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుండగా 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లభిస్తోంది. మిరప సాగు చేయు రైతులు మిరప విత్తనాలను తమ భూమిలోనే పండించుకుని వాడుకుంటే విత్తన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సంప్రదాయ విత్తన రకాలను సంరక్షించుకోవచ్చు. రాష్ట్రంలో సాగులో ఉన్న సూటి రకాలలో G3, భాగ్యలక్ష్మి, ఆంధ్రజ్యోతి, సింధూర, కిరణ్, అపర్ణ, భాస్కర్, ప్రకాష్, లామ్ 334 రకాలు బహుళ ప్రాచుర్యం పొందిన రకాలు. ఈ సూటి రకాలను ధృవీకరించబడిన డీలర్ నుండి గాని, ప్రభుత్వ విత్తన సంస్థ నుండి గాని శుద్ధ స్థితిలో పొంది తమ పొలాలలోనే విత్తనాలను తయారు చేసుకుని తరువాత పంటలకు వాడుకోవచ్చు. మిరప పొలం మధ్యలో కొంత భాగం నుండి విత్తనాన్ని సేకరించి వాడుకోవచ్చు. విత్తనం కోసం సాగు చేసే పొలంలో ఎరువులు, నీటి యాజమాన్యాలలో రైతులు తగిన మెలకువలను పాటించాలి. మిరపలో విత్తన తయారీ విధానం గురించి గుంటూరు లామ్ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ రజని గారి మాటల్లో తెలుసుకుందాం. ఫౌండేషన్ సీడ్ నుండి వచ్చినటువంటి సర్టిఫైడ్ సీడ్ని రైతులకి అందజేస్తారు. అదే విత్తనాన్ని మన రైతుల పొలాల్లో 3-4 సంవత్సరాల వరకు మళ్ళీ అదే విత్తనం నుంచి విత్తనం తీసుకొని అదే విత్తనాన్ని ఉపయోగించుకోవచ్చు. సూటి రకాలు వేసుకున్న రైతులు మాత్రం ఒకసారి విత్తనము నమోదు పొందినటువంటి సంస్థ నుండి తెచ్చుకున్న తర్వాత అదే విత్తనాన్ని మీ పొలాల్లోనే పండించుకొని 3-4 ఏళ్ళు అదే విత్తనాన్ని మీరు మరలా వేసుకోవడానికి అవకాశం ఉంది. పంట వేయటానికి ముందుగా ఏ పంట అయితే మిరప పంట ఏ రకమైతే తీసుకున్నామో ఆ రకం వేయటానికి ముందు సంవత్సరము మిరప పంట వేయని పొలం తీసుకుంటే మంచిది. అది అంటే పంట మార్పిడి చేసుకోవాలన్నమాట. ఈ మిరప పంట విత్తుకునేటప్పుడు ఏంటంటే మనకి మిరపలో స్వపరాగ సంపర్కమే జరుగుతుంది, కానీ 7-35% పరపరాగ సంపర్కం కూడా జరుగుతుంది. కాబట్టి పరపరాగ సంపర్కాన్ని నివారించుకోవటానికి మనం కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిరప పంటకి రకానికి దగ్గరలో 200 మీటర్ల లోపల వేరే రకము మిరప రకాన్ని పండించకుండా ఉండాలి. మనం మిరప పంట చుట్టూ 4-5 సార్లలో జొన్న కానీ మొక్కజొన్న కానీ విత్తుకున్నట్లయితే పక్క పంట నుంచి మనకి ఎలాంటి పరపరాగ సంపర్కం జరిగే అవకాశం కొంతవరకు తగ్గించుకోవచ్చు. పంట 4 దశలలో మొదట శాకీయ దశలోను మరియు పూత దశలోను, పూత నుండి కాయ ఏర్పడే దశలోను మరియు కాయ ఏర్పడిన తర్వాత కాయ పక్వానికి వచ్చే దశలో 4 దశలలో మనము కేళీలను ఏరి పారేయాలి. విత్తనం యొక్క నాణ్యత అది బాగుండాలంటే మనకి పొటాష్ ఎరువులు చాలా ముఖ్యము. అలాగే మనకి నీటి యాజమాన్యం చాలా ముఖ్యమండి. విత్తనోత్పత్తిలో నీటి యాజమాన్యం అనేది మనకి కాయను బట్టే మనకి విత్తనం యొక్క ఉత్పత్తి ఉంటుంది. కనుక మనకి పూత దశలోను కాయ ఏర్పడే దశల్లోనూ ఇలా కొన్ని దశల్లో మనం తప్పనిసరిగా నీటిని అందించాలి. ఏవైతే మొక్కలు ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండి ఎక్కువ దిగుబడిని ఇస్తున్నాయో అలాంటి మొక్కల్ని మనం ఒక 100 మొక్కల్ని చేను మొత్తంలో ఒక 100 మొక్కల్ని మనం ఏదైనా ఒక ట్యాగ్ కట్టుకొని కానీ లేకపోతే ఏదో ఒక చిన్న గుడ్డ పీలికలాగా కట్టుకొని 100 మొక్కల్ని మనం జాగ్రత్తగా చేసి ఆ 100 మొక్కల యొక్క కాయల్ని వేరుగా కోత కోసి వేరుగా ఒక ప్లాట్ఫామ్ పైన, ఒక సిమెంట్ ప్లాట్ఫామ్ పైన ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా ఉన్నటువంటి సిమెంట్ ప్లాట్ఫామ్ పైన. ఈ విధంగా బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి 100 మొక్కల నుండి తీసినటువంటి కాయల నుండి వచ్చే విత్తనము మనకి 2 ఎకరాలకి సరిపోతుంది. 70% తేమ శాతం ఉన్నప్పుడు మనం కాయలు కోస్తాము. వాటిని 8% తేమ వచ్చే వరకు మనము ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న విత్తనాన్ని మనం M45 3 గ్రాముల
మందులతో కానీ క్యాప్టాన్ 1 గ్రామ్తో కానీ లేకపోతే మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే శిలీంధ్రాల నుంచి మనము విత్తనాన్ని కాపాడుకోగలుగుతాము. అనకాపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రస్తుతం బెల్లం ఉత్పత్తులతో కళకళలాడుతుంది. ఈ మార్కెట్ 1996వ సంవత్సరంలో సుమారు 33 ఎకరాల్లో స్థాపించబడి 2001లో ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డుగా పేరు సంపాదించుకుంది. అనకాపల్లిలోని ఈ బెల్లం మార్కెట్ యార్డ్ జాతీయ స్థాయిలోనే 2వ అతిపెద్ద స్థానంగా గుర్తింపు పొందింది. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రధానంగా 5 మండలాల నుండి రైతులు చెరుకు సాగు ద్వారా బెల్లాన్ని తయారు చేసి ఈ మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తూ ఉంటారు. ఈ మార్కెట్లో అన్ని రకాల బెల్లాలైన తెల్ల బెల్లం, నల్ల బెల్లం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఈ మార్కెట్కు వచ్చిన బెల్లాన్ని కొనుగోలుదారులు వేలం వేస్తూ ఏ రోజుకా రోజు రైతులకు సకాలంలో డబ్బు చెల్లిస్తుండడం వలన ఈ మార్కెట్లో బెల్లాన్ని విక్రయించేందుకు రైతులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. తూకం విషయంలో ఎలాంటి మోసం లేకుండా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ సహాయంతో తూకం వేస్తూ నాణ్యత ఆధారంగా డబ్బులు చెల్లిస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ రైతులకు అందిస్తున్న సేవల గురించి మార్కెట్ సెక్రటరీ శకుంతల మాటల్లో విందాం. అనకాపల్లి మార్కెట్ కమిటీ మొత్తం యార్డు 33.22 ఎకరాల్లో ఉంది. ఇది 2001 నుంచి ఈ మార్కెట్ యార్డ్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్గా పేరు పొందుతూ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఏ రోజుకి ఆ రోజు ఆక్షన్ అవుతుంది. ఈ ఆక్షన్లోని రేటు వాళ్ళకు అనుగుణంగానే ఉంటుంది. వాళ్ళ పేమెంట్ కూడా ఈ ఎక్స్పోర్ట్ కమిషన్ ఏజెంట్ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళకి పేమెంట్ స్పాట్ పేమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అనకాపల్లిలో కూడా రైతులు వచ్చి వాళ్ళ బెల్లం అమ్ముకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కమిషన్ ఏజెంట్ షాపులు 42 ఉన్నాయి. తర్వాత ఎక్స్పోర్ట్ షాపులు ఏమో 24, తర్వాత జీబీ గోడౌన్ 1, తర్వాత స్మాల్ గోడౌన్లు 14 ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్ యార్డ్కు అనుకొని కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. అందులో 58 షాపులు ఉన్నాయి. మార్కెట్కు వస్తున్న బెల్లం ఉత్పత్తుల గురించి బెల్లం వర్తక సంఘం ప్రెసిడెంట్ రఘుబాబు మాటల్లో తెలుసుకుందాం. పబ్లిక్ ఆక్షన్లోనే ఈ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఆక్షన్లో జరిగిన ట్రేడింగ్లో మేము ఏ రేటుకైతే బెల్లాన్ని ఆక్షన్ రేట్ కన్ఫర్మ్ చేస్తామో అదే రేటు ప్రకారమే రైతుకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ సుమారుగా 30,000 బెల్లం దిమ్మలు వస్తున్నాయి. డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు సీజన్ హెవీగా వస్తూ ఉంటుంది. చుట్టుపక్కల 250 గ్రామాల నుంచి అంటే ఒక 8 మండలాల నుంచి బెల్లం వస్తూ ఉంటుంది. అనకాపల్లి మార్కెట్ యార్డ్ బెల్లానికి తగిన గిట్టుబాటు ధర అందిస్తుండడం, సకాలంలో డబ్బు చెల్లిస్తుండడం వలన బెల్లం తయారీ లాభదాయకంగా ఉందని రైతులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. 2 ఎకరాలకే రేపు ఆకలి అవుతుందండి. రేపు పాకానికి 8 దిమ్మలు వస్తుందండి. ఆ 8 దిమ్మలను మనం అలా 2 ఎకరాలు పండించుకుంటే మనకి 30,000 సుమారు మిగలడం కనకష్టమేనండి. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆళ్లగడ్డ వరి సాధారణ రకం క్వింటాలుకు కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1500. బాపట్ల బీపీటీ 1400, 1500. నంద్యాల సోనా మసూరి 2750, 2868. నెల్లూరు ఎంటీయు 1010, కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1400. నందికొట్కూరు మొక్కజొన్న హైబ్రిడ్ కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1280. ధర్మవరం వేరుశెనగ దేశీ రకం 4800, 4900. కందుకూరు శనగ 4600, 4800. పెనుగొండ ప్రొద్దుతిరుగుడు కనిష్ట ధర 3100, గరిష్ట ధర 3300. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు: కదిరి కనిష్ట ధర 171, గరిష్ట ధర 275. మదనపల్లి 222, 294. రామ్నగర్ 190, 321. హిందూపూర్ కనిష్ట ధర 156, గరిష్ట ధర 312. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం.
రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి గారు మిశ్రమ వ్యవసాయాన్ని గురించి వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెబుతారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 04027031431, 27031432, అలాగే 27031433. సార్ నమస్కారం అండి. సార్, మన రాష్ట్రము అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది కదా, వ్యవసాయ పరంగా చాలా ప్రధానమైనటువంటి రాష్ట్రం. మన రాష్ట్రంలో ప్రధానంగా రైతులు పలు రకాల పంటలను సాగు చేస్తుంటారు. ఇందులో ఈ మిశ్రమ వ్యవసాయము అంటే ఏమిటి సార్? ప్రధానంగా రైతులు పంటల సాగుతో పాటు అనుబంధ పరిశ్రమలైన ఉద్యానవన పంటలు, తర్వాత పశు పోషణ, గొర్రెల పెంపకము, కోళ్ల పెంపకము, తర్వాత పొట్టేళ్ల పెంపకము, ఇంకా చేపల పెంపకము, ఇవన్నీ కూడా వ్యవసాయంతో పాటు ఈ అనుబంధ పరిశ్రమలైనటువంటిని అన్నీ కూడా చేసినట్లయితేనే దాన్ని మిశ్రమ వ్యవసాయము అంటారు. సార్, ప్రధానంగా అంటే ఈ మిశ్రమ వ్యవసాయానికి ఉన్నటువంటి ఆవశ్యకత ఏమిటి సార్? ప్రస్తుతము ఈ వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు ఒక్కోసారి జూన్ జూలైలో పడాల్సిన వర్షము హెచ్చుతగ్గులకు లోనవుతోంది. తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువ కురవాల్సిన వర్షము అవి తక్కువగా కురవడము, ఈ వాతావరణం సరిగ్గా అనుకూలించక పంటల దిగుబడి కొంచెం తక్కువగా కావడము, వర్షాలు ఎక్కువ కావడము, తర్వాత భూమిలో సారవంతం అంతా తగ్గిపోవడము, తర్వాత గిట్టుబాటు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు సరిగా అందకపోవడం వలన ఒక్క వ్యవసాయమే లాభసాటిగా ఉండకపోవడం వలన ఈ అనుబంధ రంగాలైనటువంటి రైతులకు అంటే వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా పశువులు పెంచుకోవడం అవుతేనేమి, గొర్రెలు పెంచడం అవుతేమి, తర్వాత పెరటి కోళ్ల పెంపకం అవుతేమి, వాటి ఉద్యానవన పంటలు పండించడంతో పాటు ఇవన్నీ కూడా చేసినట్లయితేనే రైతుకు వ్యవసాయము లాభసాటిగా ఎక్కువ లాభం వచ్చేదానికి ఎక్కువగా బాగుంటుంది. కాబట్టి మిశ్రమ వ్యవసాయాన్ని చేపడితే రైతులకు మేలుకరంగా ఉంటుందంటారు. తప్పకుండా. సార్, ఈ మిశ్రమ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అంశాలు ఏమిటి సార్? ముఖ్యంగా మిశ్రమ వ్యవసాయంలో పంటల సాగు చేయాలి. ఉద్యాన ఒక చిన్నకారు రైతులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎకరాలు ఉన్న రైతుకు అయితే 1 ఎకరాలో ప్రధాన పంట ఏదన్నా ఒకటి వేసుకుంటే, ఇంకొక ఎకరంలో పశుగ్రాస పంటలు ఒక 1/4 ఎకరా వేసుకోవడము, తర్వాత ఉద్యానవన పంటలు 1/4 ఎకరా వేసుకోవడము, తర్వాత ఇంకా ఏదన్నా ఇరిగేషన్ సోర్స్ ఉంటే కనుక అక్కడ మార్కెట్ ధరల అనుగుణంగా ఏదన్నా వేరే పంటలు మార్కెట్కి ఏది ఎక్కువ రేటు ఉంటే ఆ పంటలు సాగు చేసుకుంటే, మిశ్రమంగా పశువుల పెంపకము, ఈ పంటల ఈ వచ్చిన గడ్డి అవన్నీ కూడా పశువులు పెంచుకుంటే కనుక మనకు ఈ పశువులు దాంట్లో అంతర్భాగంలో పంటలు పండించాలి. తర్వాత పశువులు అయితేనేమో పశువులు, తర్వాత గొర్రెలు అయితే గొర్రెలు, తర్వాత ఇంకా కూడా కూరగాయల సాగు అవుతాయేమి, ఏవైనా పంటల సాగు, తర్వాత పశుగ్రాసాల సాగు. పశువులు పెట్టుకుంటే పశువులు గ్రాసాల సాగు కూడా చేసుకోవాలి. కాబట్టి ఆ గట్ల మీద సుబాబులు అవుతేనేమి, తర్వాత హార్డ్వికియా బైనేటా అని, తర్వాత ప్రోసోఫిస్ సైనరేరియా అని, ఇవన్నీ కూడా గడ్డిని అందించే మొక్కలు అన్నమాట. ఆ మొక్కలన్నీ కూడా గట్ల మీద వేసుకుంటే గన, దాంతోపాటు ఏపీబిఎన్ గడ్డి కూడా సాగు చేసుకుంటే గన ఈ వ్యవసాయంతో పాటు ఈ అనుబంధ రంగాలకు పాడి వీటికన్నిటికి కూడా గడ్డి కూడా సరఫరా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మిశ్రమ వ్యవసాయంలో భాగాలు. సార్, ప్రధానంగా మనకు ఈ మిశ్రమ వ్యవసాయాన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పలు రకాల వాతావరణ మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మెట్ట ప్రాంతం కానీ నీటిపారుదల కింద ఉన్నాయి కదా. మెట్ట ప్రాంతాల రైతులు కనుక మిశ్రమ వ్యవసాయాన్ని చేపట్టదలుచుకుంటే వారు ఏ రకంగా చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది సార్? ఇప్పుడు మెట్ట ప్రాంతాలైనటువంటి ముఖ్యంగా అనంతపురం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత ప్రకాశం జిల్లా, ఈ మెట్ట ప్రాంతాలు ఎక్కువగా కడప జిల్లా, ఇవన్నీ కూడా వేరుశనగ మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ భాగము వేరుశనగ సాగు చేస్తూ ఉంటారు. ఆ వేరుశనగ ఇప్పుడు ఏమంటే గత సంవత్సరం కానీ చూసుకున్నట్లయితే ఆగస్టు సెప్టెంబరు ఎక్కువ వర్షాలు పడాల్సిన ప్రతి సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువ వర్షం పడుతుంది. కానీ సంవత్సరం పోయినసారి 1 నెల పాటు డ్రై స్పెల్ వచ్చిందనమాట. పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఒకటే పంట వేసుకోకన్నా రైతులు అంతర పంటలుగా వేరుశనగతో పాటు కంది అంతర పంటగా 11 వరుసలకు 1 వరుస కానీ 15 వరుసలకు 1 వరుస కానీ కంది చేపట్టాలి. దాంతోపాటు ఒకే పంట వేసుకోకన్నా వేరుశనగతో పాటు ఇంకా కొద్ది కాలం కొంత ఏరియాతో జొన్న కానీ తర్వాత సజ్జ కానీ. సార్, మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో. హలో సార్, నమస్కారం సార్.
సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మేము మేర డిస్ట్రిక్ట్ పటంచెరు మండల్ ఐనోల్ గ్రామం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇదే మేము నల్ల చేపలు పెంచుతున్నాం సార్ బావిలో. వాటికి మేత ఏం పెట్టాలని డాక్టర్ సార్ కనుక్కుందామని చేశాం సార్. మేత చేపలకి మీకు మొక్కజొన్న, మీకు ఏమన్నా జొన్న మొక్కజొన్న అవి ఉంటే పౌడర్ కొట్టేసి వాటిలో నీళ్ళల్లో వేయచ్చు అనమాట. ఓన్లీ మొక్కజొన్న సార్? మొక్కజొన్న కానీ సజ్జ కానీ జొన్న కానీ ఏదైనా మీకు ఉండేటివి ఏమన్నా ఏముంటే అవి పెసరు కానీ మినుము కానీ ఏదైనా గింజలు ఉంటే దాన్ని పౌడర్ కొట్టేసి వేయచ్చు. దాంతోపాటు తౌడు వాటి కూడా కలిపి మిశ్రమంగా వేసి చేసి వేయచ్చు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. సార్ అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు రెడ్ సాయిల్ లో హలో ఆ తర్వాత క్యారెట్ తర్వాత బీన్స్ 2 వేసుకోవచ్చండి? రెడ్ సాయిల్స్ లోనా మీకు నీటి ఆధారం ఉందా? ఉందండి. వేసుకోవచ్చండి. ఇప్పుడు అంటే క్యారెట్ సాగు కొన్ని వరుసలు క్యారెట్ సాగు చేసి తర్వాత కొన్ని వరుసల్లో బీన్స్ సాగు చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చండి. ఎన్ని వరుసలు అవి వేయాలండి? అంటే మీరు మీకు విత్తనాలు ఉండేదాన్ని బట్టి మీరు ఒక 10-20 వరుసలు, ఒక వరుస తర్వాత 10 వరుసలు క్యారెట్ సాగు చేసి ఒక 2 వరుసలు బీన్స్ సాగు చేయొచ్చు. మళ్ళీ 2 వరుసల తర్వాత ఒక 10 వరుసలు క్యారెట్ సాగు చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ గా ఎక్కడన్నా ఉందండి? ఈ విధంగా ఎవరైనా చేస్తున్నారు ప్రాక్టికల్ గా మీ ఐడియాలో? ప్రాక్టికల్ గా అంటే నేనైతే చూడలేదు. అంటే మేము రీసెర్చ్ పరంగా చదివిన రిజల్ట్స్ మీకు చెప్తున్నాను. మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు అంటే మిశ్రమ వ్యవసాయంలో మెట్ట ప్రాంతాల వారికి వేరుశనగతో పాటుగా ఇంకా ఏవి చేసుకుంటే వారికి లాభసాటిగా ఉంటుంది సార్? వేరుశనగ ఇప్పుడు ఒడిదుడుకుల వల్ల పంట దిగుబడి బాగా తగ్గింది. దాంతోపాటు అంతర పంటలు చేసుకోవాలి. తర్వాత వేరుశనగ మామూలుగా జూన్ నుంచి మనము విత్తనాలు వేస్తే అక్టోబర్ కల్లా పంట అయిపోతుంది. కాబట్టి పంట తీసిన వెంటనే ఒక పొట్టేళ్ళు, 1 హెక్టారు గ్రౌండ్ నట్ కానీ వేస్తే ఒక 10 పొట్టేలు పిల్లలు, ఒక 10 నుంచి 12 కేజీలు ఉండే కేజీలు బరువు గల పొట్టేలు పిల్లలు తీసుకునేసి అక్టోబర్ గ్రౌండ్ నట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ పొట్టునంతా కూడా వాటికి మనము వేసుకుంటా ఉంటే గన మనము ఒక 4 నెలలు మేపినామంటే ఒక పొట్టేల మీద 1000 రూపాయలు ఆదాయం వస్తుందన్నమాట. దాంతోపాటు జీవనోపాధులు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఈ 4 నెలలే కాదు, రైతుకు ఇంకా పచ్చిక బయళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ కాలం కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి 10 పొట్టేలే కాదు, 4 పొట్టేలు కాదు, ఎన్నైనా తీసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏమన్నా కొద్దిగా ఇరిగేషన్ సోర్స్ ఉన్నింది అనుకోండి, దాంతోపాటు పశుగ్రాసాల సాగు కూడా చేసుకొని డైరీ కూడా పెట్టుకోవచ్చు. సార్ మనం ఒక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను రాయచూరు నుంచి. నా పేరు రామకృష్ణ. అడగండి రామకృష్ణ గారు, మీ ప్రశ్న అడగండి. ఇది గొర్రెల పెంపకం కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. గొర్రెల పెంపకాన్ని గురించి అండి? అవునండి. గొర్రెల పెంపకాన్ని గురించి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం పక్కనే పశు విశ్వవిద్యాలయం వాళ్ళది గొర్రెల వ్యవసాయ క్షేత్రం అవుతుందన్నమాట. మా అనంతపూర్కి వచ్చారంటే సిద్ధరాంపురం అనే గ్రామం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ గొర్రెల వ్యవసాయ క్షేత్రం ఉంది. తర్వాత మా వ్యవసాయ పరిశోధనా స్థానం రేకులకుంట్లో కూడా మేము గొర్రెల పెంపకాన్ని చేపట్టడం జరిగింది. మీరు అక్కడికి వచ్చినారంటే మేము ప్రత్యేకంగా మీకు చూపించడం జరుగుతుంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రకాశం జిల్లా నుంచి అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు శనగలో కుసుమని అంతర పంటగా వేద్దాం అనుకుంటున్నాం. శనగల కుసుమని సార్ వేయచ్చండి, వేయచ్చు. వేయచ్చు సార్. అది ఇప్పుడు ఎట్లా వేయాలండి? అది ఇప్పుడు మనము ఈ శనగ ప్రత్యేక వరుసలు ఒక 10 నుండి 15 వరుసలకు, మన గొర్రెలు 8 వరుసలు అయితే 2 సార్లు 16 వరుసలు వస్తాయి కదా. 16 వరుసల తర్వాత ఒక వరుస కుసుమ వేసుకోవచ్చు. సార్ ఈ కుసుమ పంటకి మార్కెటింగ్ అది బాగుంటుంది కదా సార్? కుసుమ పంటకు ప్రకాశం జిల్లాలో మార్కెట్ తక్కువగా ఉండొచ్చు అనుకుంటాను. ఎక్కువగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉండొచ్చు సార్. ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి కదా దానికి? తప్పకుండా ఉంటాయండి. శనగకు ఎటువంటి తెల్లపురుగా? అవును సార్. దగ్గరలో ఉండే ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చూపించి అది మందు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినట్లు మీరు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఒక మొక్క తీసుకుని చూపించి చెప్పారు సార్. మీ కిసాన్ కాల్ సెంటర్ ఫోన్ చేశాం. ఏమి కొట్టమన్నారు? అదే
తిమ్మెట్ ఏమన్నారా? అవును సార్. తిమ్మెట్ వేస్తే ఆ పురుగు చచ్చిపోతుంది తప్పకుండా. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. మాకు గొర్రెలకి దానాకి ఏది పెట్టాలో చెప్తారా అండి కొద్దికి? చెప్తామండి తప్పకుండా. గొర్రెలకు దానాగా ఇప్పుడు సమీకృత దానా అని కొన్ని దానా కేంద్రాలు తయారు చేస్తున్నాయి. అంటే అది జీరో గ్రేజింగ్ అనమాట. ఆ దానా పూర్తిగా మీరు పెట్టుకుంటే అసలు మీరు గ్రేజింగ్ కూడా చేసుకోనక్కర్లేదు. అది నంద్యాల నేను పశువుల ఇది దానా మిశ్రమ కేంద్రం ఉంది నంద్యాలలో. వాళ్ళు కేజీ వచ్చి 14 రూపాయలు ఉంది. అది మరి మాకు అడ్రస్ ఎట్లా తెలియదు సార్? నా ఫోన్ నెంబర్ చివరిగా చెప్తారు, అప్పుడు ఫోన్ చేయండి, చెప్తాను. ఓకే సార్. తర్వాత ఆ దానాగానే మీకు లేకపోతే ఇక వేరుశనగ కట్టే ఉంది కదా, వేరుశనగ పొట్టు కూడా తీసుకొని మీరు దానాగా పెట్టచ్చు దానికి. అది పెడుతున్నాం సార్ మేము ఆల్రెడీ, దాన్ని పెడుతున్నాము, బయట కూడా మేపుతున్నాము. అది వేరే కావాలి. తర్వాత అజొల్లా అనేది కూడా, అజొల్లాలో 16% ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అజొల్లా కూడా మీరు దానికి దానాగా పెట్టచ్చు. తర్వాత ఇంకా కూడా మీరు ఆ సమీకృత దానా అనేది తెచ్చుకొనేసి దానికి కొద్దిగా ఈ జొన్న ఇవన్నీ సజ్జ అవి ఉంటాయి కదా, ఈ చొప్ప అంతా అది కూడా మనం పౌడర్ కొట్టేసి ఆ సమీకృత దానాతో కలుపుకొని కూడా కొంచెం పెట్టుకోవచ్చు, ఖర్చు తగ్గించుకోవచ్చు. కోఫై పెట్టామండి పచ్చిక కింద, కుట్టి కొట్టి పెట్టి తింటలేవండి అవి. కోఫోర్ పెట్టినాము, కోఫై పెట్టినాము, గ్రీన్ తినట్లేదు అవి. అవి చాఫ్ కటర్ తో చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాలి. అట్లా పెట్టాం సార్, అయినా కానీ తినట్లేదు అవి. తినట్లేదా? తినట్లేదు. అది ఏమైందా మరి? అసలు అది ఎంత మేము ట్రై చేసినాము, అసలు బయట మేపకుండా కూడా పెట్టినా కానీ అది తినట్లేదు. అందుకని తెలుసుకుందామని ఫోన్ చేసినాను సార్. సరే, వేరే దానా ఏదైనా ఉందండి? వేరేది సమీకృత దానా వేరేది ఏదైనా పౌడర్ చెప్తారా మీరు? ఇంకోటి పౌడర్ స్టైలో అనేది పెట్టుకోవచ్చు, అలసంద అనేది పెట్టచ్చు. తర్వాత గినియా గ్రాస్ అనేది ఉంది, అవన్నీ కూడా విత్తనాలు వేసుకోవచ్చు. తర్వాత హెడ్జ్ లోసన్ అనే ఉందన్నమాట, దాన్ని కూడా చేయొచ్చు. మొక్కజొన్న, జొన్న ఇవన్నీ కూడా వేసుకొని కట్ చేసుకొని చాఫ్ కట్టర్తో పెట్టుకుంటే కన్నా తప్పకుండా అవి గొర్రెలు తింటాయి. సార్ మరొక కాల్ చూద్దాం సార్. హలో నమస్కారం అండి. హలో నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ వరంగల్ నుంచి మాట్లాడుతాను, నా పేరు రవి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న అడగండి సార్. సార్ మేము గొర్రెలు తెచ్చినాం సార్ 7 kgs. అయితే వాటికి కోవన్ గడ్డి ఉంటుంది కదా సార్, ఆ గడ్డి కడిగేసి వేస్తున్నాం సార్. దాన్ని బయట తిరగనియడం లేదు, అందులోనే దొడ్డొన్న పెట్టి వేస్తున్నాం. అయితే అట్లా చేయడం వల్ల కొన్ని గొర్రెలు చనిపోతున్నాయి సార్. అవి గొర్రెలు కొన్ని మీకు దానికి వ్యాక్సిన్స్ వేయాలి. జనవరిలో PPR వ్యాక్సిన్ అనేది వేయాలి. వాటికి ఒకే రూమ్లో ఉండే దానివల్ల తప్పకుండా కొన్ని జబ్బులు రావచ్చు. కాబట్టి మీరు వెటనరీ డాక్టర్ని సంప్రదించి దానికి మీరు సరైన వ్యాక్సినేషన్స్ వేయాలి. తర్వాత ఒకే రోజంతా కూడా దొడ్లోనే ఉండకన్నా ఒక సాయంత్రం పూటనో లేకపోతే ఉదయం పూటనో కొద్దిసేపు బయట కూడా తోలితే బాగా ఉంటుంది. సార్ మరొక కాల్ చూద్దాం సార్. హలో నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అదే సార్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే సార్, మాకు నాటుకోళ్ళ పెంపకం గురించి తెలుసుకోవాలండి సార్. నాటుకోళ్ళు సార్, నాటుకోళ్ళు అవి రేటు బాగుంటుంది మిగతా కోళ్లతో పరిశీలించినట్లయితే. కాబట్టి ఆ నాటుకోళ్ళ పెంపకం అంటే మీరు నాటుకోళ్ళు తెచ్చుకొని పొదిగించుకోవచ్చు గుడ్లను. అది కాకుండా ఇప్పుడు గిరిరాజా కోళ్ళు, వనరాజా కోళ్ళు అనేటివి కూడా వచ్చాయి. అవన్నీ కూడా గుడ్లు ఎక్కువగా పెడుతూ ఉంటాయి. మీరు నాటుకోళ్ళు ఎక్కడన్నా పక్కనుండే రైతుల దగ్గర తెచ్చుకొనేసి పెంచుకోవచ్చు. అంటే సార్ అది మాకు ఐడియా లేదు, అంటే ఎక్కడ దొరుకుతుంది అనే దాని గురించి కావాలి సార్. నాటుకోళ్ళ? అవును సార్. నాటుకోళ్ళు మామూలుగా కోళ్ళ పరిశోధనా కేంద్రం హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడగచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటాయి. తర్వాత రైతులు సాధారణంగా పెంచుకునేటి అన్ని నాటుకోళ్లే. ఓకే సార్. సార్ మనం మరొక కాల్ చూద్దాం సార్. హలో నమస్కారం అండి. చంద్రరావు సార్. అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. చంద్రరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మీ శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మల మండలం సార్, గుంజా గ్రామం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి సార్. అడగండి సార్, మీ ప్రశ్న. హలో అడగండి మీ. హలో సార్, మాది ఉల్లి ఊచాను సార్. అక్కడ బాగా కూరగడ్డి పుట్టించింది మాకు ఇప్పుడు ఉల్లిలోన. ఎరేజ్
నాటిన తర్వాత చల్లావా కలుపు మందు? సార్ ఉల్లి నాటిన తర్వాత కలుపు మందు చల్లినారా? ఉల్లి నాటిన తర్వాత కలుపు మందుకు వచ్చాం సార్. ఉల్లి నాటినప్పుడే కలుపు మందు స్ప్రే చేయాలి, కానీ తర్వాత నాటితే అది పైరుకు దెబ్బతింటది. మీరు చెప్పిన కలుపు మందు సార్ ఉల్లి ఈ రోజు విడిచాము, మారు రోజు జల్లాం సార్. మేము మారు రోజు జల్లాము గడ్డి మందు ఎరైజ్. ఏ కలుపు మందు కొట్టారు? ఎరైజ్ సార్. ఎరేజా? ఎరైజ్. ఆక్సిఫ్లోర్పెన్ అనేది ఉల్లికి కలుపు మందుగా ఉపయోగిస్తారు. అది మీరు దాన్ని చూసుకొని దాన్ని ఉల్లి విత్తనం నాటినప్పుడే స్ప్రే చేయాలి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం. హలో నమస్కారం అండి. నా పేరు గోపాల్ అండి, శంషాబాద్ మండలం. గోపాల్ గారు అడగండి. ఇప్పుడు మాకు వరి ఉందండి, మేము కావేరీ వెరైటీ వేసాము. దాంట్లో ఎక్సెస్ వాటర్ తోటేమో ఇది ఫిష్ కల్చర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. దానికి ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా చెప్తారేమోనండి? చెప్తారు సార్. మీరు వరిలో ఫిష్ కల్చర్ చేయాలనుకుంటున్నారా? అంటే ఫిష్ సీడ్లింగ్స్ తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది సార్. దానికి కొంచెం ఈ అజొల్లా కూడా చేస్తే అజొల్లా కూడా కొద్దిగా తింటుంది దాంట్లో. ఇంకా మీరు దానికి కొంచెం దానా కూడా వేస్తే బాగానే ఉంటుంది అటు ఇటు. అంటే ఇప్పుడు వరిలోనేమో మేము పెస్టిసైడ్స్ వాడుతున్నాం కదండి, దానివల్ల ఈ ఫిషెస్ కి ఏమైనా ప్రమాదం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది సార్. మీరు పిచికారీ చేస్తే ఆ చేపలు చచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది. పిచికారీ చేయకూడదు. మామూలుగా ఈ మన వృక్ష సంబంధమైన మందులే పిచికారీ చేసుకోవాలి. సరేనండి. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. కరీంనగర్ జిల్లా నుండి కోటేశ్వరరావు మహీంద్రా ఫైనాన్స్ ని కలవడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర తాతల నాటి భూమి తప్ప ట్రాక్టర్ అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా దృఢమైన విశ్వాసం మాత్రమే. అదే మేం గుర్తించాం. అందరూ ఆయన్ని ఒక మామూలు మనిషిగా చూసినప్పుడు మేము ఆయన సంపాదన సామర్థ్యాన్ని చూశాం. అందుకే అంటాం, వాహనం ఏదైనా సరే లోన్ మేమిస్తామని. మహీంద్రా ఫైనాన్స్. మీ శక్తిని గుర్తించడమే మా యుక్తి. మహిళ చేతులు శక్తివంతమైతే ఆ సంఘం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. నేను సర్పంచ్ అయినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, పిల్ల చదివితే తరాలు మెరుగవుతాయని. ఎన్నో కష్టాలు ఎదురైనా మా నాన్న నన్ను మెట్రిక్ దాకా చదివించారు. నేను ముందుగా చేసిన పని, ఊళ్ళోని ప్రతి బిడ్డ స్కూల్కెళ్ళి చదువుకోవాలన్నాను. ముఖ్యంగా ఆడపిల్లలంతా చదువుకోవాలని పట్టుబట్టాను. ఉమాదేవి ప్రయత్నాలతో ఊళ్ళో పల్స్ పోలియో కవరేజ్ 100కి 100 పాళ్ళు సాధ్యపడింది. అంగన్వాడీలో పిల్లలందరికీ పౌష్టికాహారం లభించసాగింది. ఊరి జాతకాన్ని మార్చేస్తాను. నాకు చాలా ధైర్యం ఉంది. నాకు ఈ శక్తిని ప్రజలే ఇచ్చారు. నన్నెవ్వరూ ఆపలేరు. మహిళా సశక్తీకరణ అంటే సంఘం, దేశం సాధించిన ప్రగతి, భద్రతలే. రండి కూర్చోండి. డాక్టర్ గారు, నేను నా మొబైల్ ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. ఓహో డాక్టర్ గారు, మా చిన్న బొమ్మల పెళ్లి, లడ్డూలు పంచేస్తానండి. చూడండి. రండి కూర్చోండి. డాక్టర్ గారు, ఇవాళ అమావాస్య అండి, నేను గుడ్డు కూడా తినేసాను, రేపు తప్పకొస్తానండి. అరే నేస్తాం, చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, భయపడకండి, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ గారు, ఆల్ ఈజ్ వెల్. పోషకాహార లోపమా భారతదేశం వదిలిపో.
పోషకాహార లోపంతో పోరాటం అప్పుడే మొదలైంది. ఇక మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది. కాబట్టి నాతో పాటు కలిసి అనండి, పోషకాహార లోపమా భారతదేశం వదిలిపో. కరీంనగర్ జిల్లా నుండి కోటేశ్వరరావు మహీంద్రా ఫైనాన్స్ ని కలవడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర తాతల నాటి భూమి తప్ప ట్రాక్టర్ అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా దృఢమైన విశ్వాసం మాత్రమే. అదే మేం గుర్తించాం. అందరూ ఆయన్ని ఒక మామూలు మనిషిగా చూసినప్పుడు మేము ఆయన సంపాదన సామర్థ్యాన్ని చూశాం. అందుకే అంటాం, వాహనం ఏదైనా సరే లోన్ మేమిస్తామని. మహీంద్రా ఫైనాన్స్, మీ శక్తిని గుర్తించడమే మా యుక్తి. దా 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 మహిళ చేతులు శక్తివంతమైతే ఆ సంఘం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. నేను సర్పంచ్ అయినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. పిల్ల చదివితే తరాలు మెరుగవుతాయని. ఎన్నో కష్టాలు ఎదురైనా మా నాన్న నన్ను మెట్రిక్ దాకా చదివించారు. నేను ముందుగా చేసిన పని, ఊళ్ళోని ప్రతి బిడ్డ స్కూల్కెళ్ళి చదువుకోవాలన్నాను. ముఖ్యంగా ఆడపిల్లలంతా చదువుకోవాలని పట్టుబట్టాను. ఉమాదేవి ప్రయత్నాలతో ఊళ్ళో పల్స్ పోలియో కవరేజ్ 100% సాధ్యపడింది. అంగన్వాడీలో పిల్లలందరికీ పౌష్టికాహారం లభించసాగింది. ఊరి జాతకాన్ని మార్చేస్తాను. నాకు చాలా ధైర్యం ఉంది. నాకు ఈ శక్తిని ప్రజలే ఇచ్చారు. నన్నెవ్వరూ ఆపలేరు. మహిళా సశక్తీకరణ అంటే సంఘం, దేశం సాధించిన ప్రగతి, భద్రతలే. రైతు నేస్తం కార్యక్రమానికి పునఃస్వాగతం. సార్, మనము ఇంతకుముందు చర్చిస్తున్నట్టు మిశ్రమ వ్యవసాయంలో రైతు సోదరులు ఆవులు, గేదెలను పెంచాలనుకుంటారు కదా, దానికి అవసరమైన పచ్చిమేత కోసం ఎటువంటి పశుగ్రాసాలు సాగు చేసుకుంటే వారికి ఉపయోగకరంగా ఉంటుంది? ఇప్పుడు రైతులకు కన్నా నీటిపారుదల సౌకర్యం ఉంటే ఏపీబీఎన్ గడ్డి అనేది ఉంటుంది. అది పెరేనియల్ గ్రాస్ అనమాట. ఒక సంవత్సరానికి 6 కోతల వరకు కోయచ్చు. ఒకసారి వర్షాకాలంలో జూన్ జూలైలో నాటినట్లయితే ఒక 80 రోజులకి ఫస్ట్ కోత వస్తుంది అనమాట. సార్, మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? డాక్టర్ గారు, సార్ వారణాసి నుంచి బాలకృష్ణ అండి నా పేరు. అడగండి సార్. బాలకృష్ణ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. డాక్టర్ గారు, ఇక్కడ అంటే మాది ఉత్తరప్రదేశ్. ఇక్కడేమో మేము దుంప అంటే ఎర్రదుంప వేసామండి పొలంలో. ఎర్రదుంప ఎర్రదుంప అది ఇప్పుడు పంట వచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటంటే మాకు దగ్గరలో కోల్డ్ స్టోరేజ్ ఏం లేదండి. అది దాన్ని ప్రిజర్వ్ చేయడానికి అంటే ఇక్కడ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఎండలు ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభం అయిపోయినాయి ఇక్కడ. సో దీనికి ప్రిజర్వ్ చేయడానికి అంటే బెస్ట్ టెక్నిక్ ఏంటి, కొద్దిగా వివరంగా చెప్తే కొద్దిగా బాగుంటుందని. మామూలుగా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ అని కొన్ని ఉంటాయి సార్. అక్కడ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ అని ఉంటాయి అక్కడ తీసుకొని పోయి అక్కడ పెట్టినామంటే వాళ్ళు ఒక సంవత్సరానికి అద్దె అనేది తీసుకుంటారనమాట. అట్లా పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు మళ్ళా మనము తీసుకోవచ్చు. అంటే అక్కడ మనము దాన్ని క్యాల్కులేట్ చేస్తుంటే మేమున్న ఏరియాకి అక్కడ దూరం ఏమవుతుందంటే గురువు గారు, ప్రాబ్లం ఏమవుతుందంటే దానికి మనం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. అయితే మేము ఇంకా దానికి ఇంక వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని ఆలోచించి అది మీ ప్రోగ్రామ్ చూస్తుంటే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఫోన్ చేసాం. హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళని సంప్రదించండి సార్. వారణాసిలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. వాళ్ళని సంప్రదిస్తే తెలియజేస్తారు. సార్, మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము వరంగల్ జిల్లా నుండి అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాకు పౌల్ట్రీ ఫామ్ ఉందండి. మళ్ళీ షీప్ ఫామ్ పెంచుకోవచ్చా అండి పక్కమడి? తప్పకుండా షీప్ ఫామ్ పెట్టుకోవచ్చు అండి. పౌల్ట్రీ ఫాము, షీప్ ఫాము పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అదేదో డిసీజెస్ అవి ఇవి అని అంటారు కదా సార్, అలాంటిది ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సార్? నాకు తెలిసినంత వరకు ఏమీ ప్రాబ్లం లేదు. మీరు అంతకు బాగా తెలియజేసుకోవాలంటే వెటనరీ డాక్టర్ని సంప్రదించండి. అబ్జల్యూట్గా ఏమీ సమస్య ఉండదు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మరొక హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్, అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. సార్ అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మాట్లాడుతూ అనంతపురం దగ్గర గొర్రెల ఫామ్ ఉందని చెప్పారు కదా. అవును అవును. అక్కడ మాకు పిల్లలు కావాలంటే అక్కడ దొరుకుతాయా సార్ తెచ్చుకోవడానికి, సాగు కూడా పెంచడానికి? మీకు పిల్లలంటే మేము గవర్నమెంట్ ఫామ్లో పిల్లలు ఒక బ్రీడింగ్ పర్పస్కే ఇస్తున్నాం అనమాట. ఒక 25 కేజీలు 30 కేజీలు వచ్చిన పొట్టేలు పిల్లలు
బ్రీడింగ్ ర్యామ్స్ అని అమ్ముతున్నాము. మీకు పిల్లలు కావాలంటే అక్కడ శనివారం ఆదివారము సంత జరుగుతుంది. శనివారము గొర్రెల సంత జరుగుతుంది. అక్కడ రైతులు చాలా తెచ్చి అమ్ముతూ ఉంటారు పిల్లలంతా. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. నమస్కారం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మాది ఇప్పుడు పశువులకు దొరికే గడ్డి గురించి కావాలి సార్ కొన్ని వివరాలు. పశువులు తొందరగా పెరిగే గడ్డి గురించి. తొందరగా పెరిగే గడ్డ మీకు తొందరగా పెరగాలంటే జొన్న తొందరగా పెరుగుతుంది. తర్వాత నీటిపారుదల సౌకర్యం ఉంటే ఏపీబీఎన్ గడ్డి వేసుకుంటే కన్నా ఒక సంవత్సరం పాటు అంతా కూడా మీరు గడ్డి కోసుకుంటా ఉంటే పెరుగుతూ ఉంటుంది. అదే జొన్న కూడా వేసుకుంటే కొద్దిగా బెటర్ని కూడా తట్టుకుంటుంది. మీరు 45 రోజుల తర్వాతనే కటింగ్ చేయాలి. 45 రోజుల లోపల కట్ చేయకూడదు. దాంట్లో హెచ్సిఎన్ అని ఉంటుంది. అది పశువులకు తింటే కన్నా విషపూరితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక 45 రోజుల తర్వాతనే అది కోసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ ఒక నీళ్ళు పెడితే కనుక మళ్ళీ వస్తుంది. మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొని మనం పశువులకు వేసుకోవచ్చు అనమాట. సార్ మనకు ఇంకా అనువైన పశుగ్రాసాలు ఏముంటాయి సార్ రైతు సోదరులు ఒకవేళ ఆవులు గేదెల పెంపకంలో? ఇంకా పశుగ్రాసాలు ఇప్పుడు జొన్న వేసుకోవచ్చు, సజ్జ వేసుకోవచ్చు, మెట్టపైర్లు అవుతాయి. తర్వాత వర్షాధారం కింద ఈ ఏపీబీఎన్ గడ్డి మనము వేసుకునేసి నీటిపారుదల సౌకర్యము ఉంటే కన్నా నీటిపారుదల సౌకర్యము పెట్టాలి ఏపీబీఎన్కి. తర్వాత ఈ కాయ జాతివి తీగ జాతివి అనేటివి ఉంటాయి. కొన్ని లెగ్యూమ్ జాతి కలుపు ఈ పశుగ్రాసాలు కూడా ఉంటాయి. తర్వాత అలసంద ఇవి కూడా మనము పశువులకి పెంచుకోవచ్చు అనమాట. తర్వాత ఈ గడ్డి జాతి మొక్కలు అయితే పారాగ్రాసు, గినియా గ్రాసు, తర్వాత జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇవన్నీ కూడా పశుగ్రాసాలుగా పెంచుకోవచ్చు. తర్వాత లెగ్యూమ్ జాతి మొక్కల్లో అయితే అలసంద అనేది, తర్వాత హార్స్ గ్రామ్ దాన్ని ఉలవలు అంటారు, ఇవి కూడా మెట్ట ప్రాంతాల్లో బాగా వేసుకోవచ్చు. అవన్నీ కూడా మనము దానికైనా ఎండబెట్టుకొని కూడా ఈ అలసందలు, హార్స్ గ్రామ్, తర్వాత ఈ కంది మనము గింజలు తీసిన తర్వాత ఆ పొట్టును కూడా పెట్టుకొని తర్వాత పశువులకు వేసుకోవచ్చు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నామండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అండి ఇది మన వేరుశనగ వేసి ఒక 45 days అవుతుందండి. దాంట్లో కలుపు బాగా పెరిగిపోయిందండి. దానికి నివారణకి ఏం చేయమంటారు అనేది. 45 రోజులు అయిపోయింటే కలుపు మందు ఏమి పిచికారీ చేయలేము సార్. ఇప్పుడు అంటే ఎటువంటి కలుపు ఉంది మీకు? గడ్డి జాతి ఉందా, తర్వాత వెడల్పాకులు ఉన్నాయా? గడ్డి జాతి ఉందండి, వెడల్పాకు ఉందండి. రెండు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. అంటే రెండు లీఫ్లు ఉంటే గన అప్పుడు 20 రోజులప్పుడు వేరుశనగప్పుడు హిమాజాత్ పేర్ అనేది పిచికారీ చేస్తే వెడల్పాకు జాతి మొక్కలన్నీ కూడా చచ్చిపోతాయి. అదే అండి. ఇప్పుడు ఓన్లీ గడ్డి జాతి మొక్కలు ఉంటే గన టర్గా సూపర్ అనేది కనుక కొడితే ఓన్లీ ఈ గడ్డికి సంబంధించిన కలుపు మొట్టకే పెద్దగా ఉండేదే చచ్చిపోతుంది. ఏమిటండి? టర్గా సూపర్ అది ఓన్లీ గడ్డి జాతి కలుపే చచ్చిపోతుంది, మిగతా చచ్చిపోవు. సార్ మనము ఇంతకుముందు చర్చిస్తున్నట్టు ప్రధానంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూమి లేని వ్యవసాయ కూలీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు కదండి, వారు ఏ రకమైనటువంటి మిశ్రమ వ్యవసాయం చేపడితే వారికి లాభసాటిగా ఉంటుంది సార్? ఇప్పుడు వ్యవసాయం లేని కూలీలు అవుతే గన వాళ్ళు పెరటికోళ్ళు పెంపకం అనేది చేపట్టవచ్చు. తర్వాత పొట్టేలు పిల్లలు కన్నా తీసుకుంటే వాళ్ళు వ్యవసాయ పనికి ఎట్లా పోతూ ఉంటారు కాబట్టి వాటిని వెంట పెట్టుకొని పోతే గన కొంచెం వరకు ఆదాయము వస్తుంది. పొట్టేలు పెంపకము ప్లస్ పెరటికోళ్ళ పెంపకం కూడా చేపట్టవచ్చు. సార్ ఇంకా ప్రధానంగా అంటే ఈ పెరటికోళ్ళ పెంపకంతో పాటు అంటే ఇటీవల మెట్ట ప్రాంతాల్లో వేరుశనగ కానీ దీనికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వైపు కూడా రైతులు ఆసక్తి కనిపిస్తున్నారు కదా సార్, ఏ పంటలు అయితే అనుకూలంగా ఉంటాయి సార్? ఇప్పుడు ఈ మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా మనము వర్షపాతం అనుసరించి మనము పంటలు ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ చూస్తే ఒకే పంట వేసిన దానివల్ల కొంచెము ఇబ్బందులు జరిగి పంట దిగుబడి సరిగా రాక పెస్ట్ డిసీజ్ కొన్ని ఎక్కువగా ఉంది. దాంతోపాటు అంతర పంట వేసుకోవచ్చు. తర్వాత మనము పంటల పరిశీలిస్తే గన జొన్న, సజ్జ, తర్వాత ఈ మధ్య గోర్చిక్కుడు అనే పంట, ఆ గోర్చిక్కుడు పంట కూడా మనకు వేరుశనగతో పాటు వేసుకోవచ్చు అనమాట. దానికి ఓన్లీ మార్కెట్ సౌకర్యం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీస్ అన్నీ రాజస్థాన్లో ఉన్నాయి. రాజస్థాన్లో మార్కెట్ దాదాపు ఇప్పుడు 80-90 రూపాయలు కేజీ ఉందన్నమాట. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుంచి, అంటే మా నల్గొండ
అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు నల్గొండ సార్ సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి దయచేసి. ఇప్పుడు అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు జొన్న 45 రోజుల తర్వాత కోసి ఏమన్నారు సార్? అవును, 45 రోజుల తర్వాతనే కోయాలి. 45 రోజుల లోపల మళ్ళీ తడి పెడితే మళ్ళీ వస్తుంటారు. అది కూడా 45 రోజులు ఉండాలన్నా వద్దా? అది కూడా కొద్దిగా పెరగాలి. అది కూడా 40 రోజులు అంటే నెల రోజులు తప్పకుండా ఉండాలి. 40 రోజులు ఉంటేనే తర్వాత వేయాలి. ఎప్పుడు కోసినా 40 రోజుల తర్వాతనే కోయాల్సి వస్తుంది. అవునవును, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. సార్ ప్రధానంగా మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు అంటే ఈ గోరు చిక్కుడు యాజమాన్యంలో రైతులు సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు వంశీ అండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మా ఫాదర్ కి ఒక 10 acres ల్యాండ్ ఉందండి. అది భూమి లాంటిది. విజయనగరం సైడ్. ఎక్కడ ఉందండి? విజయనగరం. 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 చెప్పండి. హలో హలో రమేష్ రెడ్డి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ నుంచి అండి. వరంగల్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. వరంగల్ నుంచి అండి. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న అడగండి సార్. ప్రశ్న సార్, చేపలను ప్లస్ వరి పెంచుదామని. మీకు చేపలు వరి పెంచుకోవచ్చండి. అదే పిచికారీ చేయకూడదు. పురుగు మందులు అట్లాంటివన్నీ కూడా కీటకనాశనలు పిచికారీ చేస్తే అవి వాటికి ప్రమాదం ఉంటుంది. పిచికారీ చేయకుంటున్నాయి సార్. పిచికారీ చేయకుంటే ఏ విధంగా చేయాలని. వేప సంబంధిత ఇవి ఉంటాయి కదా, అవి పిచికారీ చేసుకోవచ్చు. సరే సార్ మనము ఇంతకుముందు చర్చిస్తున్నట్టు సార్ అంటే గోరు చిక్కుడులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు కనుక చేపడితే రైతులకు లాభసాటిగా ఉంటుంది సార్? గోరు చిక్కుడు ఇప్పుడు మనము వేరుశనగ పంట మాదిరిగానే వర్షము. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము నల్గొండ సార్, పసునూరు. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. జువాలకు గడ్డి గింజలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఏది? అదే గొర్రె పిల్లలకు గడ్డి గింజలు ఎక్కడ దొరుకుతాయి? గడ్డి గింజల మీరు ఈ అంటే ఈ స్టైలో జాంతస్ అనేది అనంతపురం జిల్లాలో ఒక టౌన్ దొరుకుతుంది. చివరిగా నా ఫోన్ నెంబర్ ఇస్తారు. తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. తర్వాత దానికి ఆ గడ్డి గింజలు కాకుండా ఈ గడ్డి జాతి జొన్న ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వేసుకునేసి మీరు కట్ చేసి చాఫ్ కట్టర్తో దానాగా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే అలసందలు తర్వాత ఉలవలు కూడా వేసుకొని వాటికి దానాగా ఇవ్వచ్చు. సరే సార్. సార్ మనం గోరు చిక్కుడులో యాజమాన్య పద్ధతులు సార్. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ గోదాల్ సార్, గ్రామం అచ్చంపేట మండలం. ఇది మాది మెట్ట ప్రాంతం సార్. అయితే యారిడ్ జోన్. అవునండి సార్. ఇక్కడ మేము జవార్ వేస్తున్నాము. అయితే బేర్ వేయాలనుకుంటున్నాం. దానికి లాభం ఎట్లుంటది కనుక్కుందామని. జోవారు ఏది పశుగ్రాసంగానా? కాదు సార్, పంటగా అంటే రెయిన్ ఫెడ్ వేస్తున్నాము. ఒక 5 years నుంచి చేస్తున్నాము. జోవారు బాగానే ఉంటదండి. మార్కెట్ రేట్ కూడా బాగుంది. ఇప్పుడు 25 రూపాయలు కూడా ఉంది కేజీ. దానికన్నా మంచి పంట. ఇది మేము హార్టికల్చర్ షాప్ ఏమైనా యారిడ్ జోన్ లో పండేటివి ఏమైనా ఉన్నాయని కనుక్కున్నాము. గోరు చిక్కుడు కూడా వేసుకోవచ్చు. అంటే మార్కెట్ మీరు టైఅప్ అరేంజ్మెంట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు జోవారు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది, మీకు గింజలుగా ఉపయోగపడుతుంది. జోవారుకు మంచి పంటే, వేసుకోవచ్చు జోవారు. సార్ ఇది బేర్ వేయచ్చా సార్? బేర్ క్రాప్ బెర్రా? రేగు 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 వేసుకోవచ్చండి, వేసుకోవచ్చు. రేగు నాటిన ఫస్ట్ ఒక 5 years వరకు మీరు అంతర పంటలుగా పంటలు కూడా అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. సార్ మనం ఇంతకుముందు చర్చిస్తున్నాడు సార్ గోరు చిక్కుడు గురించి రైతు సోదరులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపడితే వారికి లాభసాటిగా ఉంటుంది సార్? గోరు చిక్కుడు వరుసల మధ్య అంటే 30 సెంటీమీటర్లు, మొక్క 10 సెంటీమీటర్లు వేసుకోవచ్చు. అదే ఒక ఎకరాకి 4 నుండి 6 కేజీల విత్తనాలు ఉపయోగించవచ్చు అనమాట. దానికి అంటే మినిమం పెట్టుబడి ఖర్చు. మన వేరుశనగ అయితే ఎక్కువ పెట్టుబడి ఖర్చు ఉంటుంది, దీనికి తక్కువ
ఖర్చే ఉంటుంది. కాకపోతే ఇది వర్షము ఎక్కువ అయితే కొంచెము ఆకు ఈ తెగులు రావడము జరుగుతుందన్నమాట. వర్షం డ్రై రీజియన్స్లో బాగా పంట వస్తుందన్నమాట. సార్ ప్రధానంగా మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను మెదక్ జిల్లా నుండి మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మెదక్ జిల్లా నుండి మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, అడగండి సార్. ఇది మిశ్రమ వ్యవసాయము ఆవశ్యకత గురించి చెప్తున్నారు సార్. చాలా సంతోషం సార్. మరి దీన్ని వ్యవసాయ రంగం లోపల ఇప్పుడు రైతులకు సరి అయినటువంటి సహకారం అనేటటువంటిది రావట్లేదు సార్. ఈ బ్యాంకుల ద్వారా మనం ఏదైనా సజెషన్స్ అడిగితే వాళ్ళు అనవసరమైనవి అవి ఇవి అని చెప్తా ఉన్నారు. రైతులను బ్యాంక్స్ మాత్రము వాళ్ళు ఇచ్చేస్తలేరు సార్. చాలా మంది రైతులము మీరు ఈ వ్యవసాయం గురించి మేము ఇంట్రెస్ట్ తో ఉన్నాం కానీ మాకు సహకారం అనేటటువంటిది లేదు సార్. దీని గురించి మాకు ఇప్పుడు డైరీ కానివ్వండి, లేదంట మరి పౌల్ట్రీ ఫామ్ కానివ్వండి, ఇది గిరిరాజ కోళ్ళు అన్నారు, తర్వాత మేకలు గొర్రెలు అన్నారు. ప్రస్తుత మన దేశ పరిస్థితుల్లో ఈ వ్యవసాయం అనేటటువంటిది అభివృద్ధి జరిగితే అన్ని రంగాలు అభివృద్ధి చేసినట్టయితుంది సార్. దీనికి రైతులకు కొంచెం సులభంగా ఈ బ్యాంకర్స్ ఏంటంటే వాళ్ళకి వ్యవసాయం గురించిన అవగాహన లేదు. దాని గురించి చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. నాబార్డు ఏజిఎం ఒక జిల్లాకు ఒకరు ఉంటారు సార్. మీరు తప్పకుండా నాబార్డు ఏజిఎం గారిని సంప్రదించినట్లయితే మీకు ఈ రుణ సౌకర్యాల గురించి విశదంగా తెలియజేస్తారు సార్. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ కడప నుండి నేను మైదుగురు మండలం సుంగరపల్లి నుండి మాట్లాడుతున్నాను సార్. నా పేరు సుబ్రహ్మణ్యము. అడగండి సుబ్రహ్మణ్యం గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నేను సంపూర్ పుల్లు ప్లేస్ టమోటా వేసాను. దాంట్లో భయంకరంగా గడ్డి పడింది. ఆ గడ్డికి ఏమైనా శాశ్వతంగా మందు ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు పంట వేసిన తర్వాత కలుపు మందు పిచికారీ చేయకూడదండి. పంట కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కలుపు మందులు అనేటివి మనము విత్తిన సమయంలోనే పిచికారీ చేసుకోవాలి. అవి మొలకెత్తే కలుపు మీదనే పనిచేస్తాయి సక్రమంగా. ఒకసారి కలుపు బయట వచ్చిందంటే పంట కూడా ఉంటుంది. కాబట్టి మనము దానికి కొన్ని సెలెక్టివ్ క్రాప్స్ వరకే ఉంటాయి కలుపు మందులు అనేటివి. కాబట్టి టొమాటోలో మీకు ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అనేటివి లేవు. అదే కలుపు మందులు సెలెక్టివ్గా ఉండేటివి టొమాటో పంటలో లేవు సార్. మనము అంటే ఈ మిశ్రమ వ్యవసాయంలో భాగంగా రైతు సోదరులు వర్మి కంపోస్ట్ తయారీని కూడా చేపడుతుంటారు కదా సార్. వాళ్ళు చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి సార్ వర్మి కంపోస్ట్? ఇప్పుడు మనము పంట వ్యర్థాలన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు జొన్న ఉంది. జొన్న కూడా ఇప్పుడు పశువులకు వేసేసి ఆకులు తింటాయి. ఆ చొప్పంతా కూడా ఉంటుంది. తర్వాత కంది అనుకుంటుంది. కంది మొక్కలన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఆకుల వరకు ఉండి ఆ కట్టె అంతా ఉంటుంది. ఇవన్నీ కూడా కొద్దిగా మనము చిన్న చిన్న చాప్ చేసేసి అవి ష్రెడ్డర్ అనేది ఒక పరికరం ఉందన్నమాట. దాంట్లో వేస్తే పౌడర్ ఫామ్గా అయిపోతుంది. దాన్ని అంతా కూడా మళ్ళీ మనము ఈ వర్మి కంపోస్ట్ బెడ్స్లో వేసుకునేసి కొద్దిగా లేయర్స్గా పశువులు ఎరువు వేసేసి కొంచెం ఒక 10-20 రోజుల తర్వాత అయిన తర్వాత మనం వర్మి కంపోస్ట్ కానీ వర్మ్స్ కానీ వేసినామంటే అది వానపాముల ఎరువుగా తయారవుతుంది సార్. ఇంకొకటి ప్రధానంగా మనకు ఈ కూరగాయల సాగు కూడా మనం చేపడుతుంటాం కదా సార్. ఈ ఉద్యాన పంటలకు కూరగాయలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి సార్ ఇందులో? ముఖ్యంగా ఇప్పుడు ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం జిల్లా నుంచి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నేను మేకలు పెట్టాలనుకుంటున్నా సార్. మేకలు పెట్టడానికి మీకు చిన్న చెట్లన్నీ ఉన్నాయా అక్కడ? కాదు సార్, అలచంద, జనుము అవి పెట్టాలనుకుంటున్నా మేతగా. పెట్టచ్చు. అవి సాధ్యపడిద్దా సార్ అలా షెడ్లలో మేపడం? తప్పకుండా అవుతుందండి, సాధ్యపడుతుంది. మేము కడప జిల్లా చాపాడు మండలంలో కూడా కొందరు రైతులు మేము అక్కడ మేకలు గొర్రెలు కూడా ఇట్లా ఇంటెన్సివ్ ఫీడింగ్ చేస్తున్నారనమాట. చాపాడు దగ్గర ఒక విలేజ్లో. మీరు అక్కడ పోయి సంప్రదించండి. తర్వాత వాళ్ళు కూడా ఈ జొన్న సజ్జ ఇవన్నీ కూడా ఈ జొన్న మొక్కజొన్న చాఫ్ చేసేసి తర్వాత వేరుశనగ కట్టె కూడా ఈ స్టాల్ ఫీడింగ్లో వేసి పెంచుతున్నారనమాట. తర్వాత సుబాబులు ఇవన్నీ కూడా వేప ఇవన్నీ కూడా మొక్కలు గట్ల మీద పెంచుకొని కూడా ఈ గొర్రెల మేకల పెంపకాన్ని చేపట్టుకోవచ్చు. జాతుల మొక్కలు మిశ్రమ వ్యవసాయంగా ఎలా చేయొచ్చు, దాని విధి విధానాలు ఏంటి ఒక్కసారి చెప్పగలరు సార్?
సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మేము శ్రీకాకుళం జిల్లా సార్. శ్రీకాకుళం సార్, మళ్ళీ అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మేము 40 సెంట్ల విస్తీర్ణంలో వంగ సాగు చేస్తున్నామండి. దీంతో పాటుగా వేరే ఇతర రకాల కూరగాయలు పంటలు మిశ్రమ వ్యవసాయంగా ఎలా చేయొచ్చు, దానికి విధి విధానాలు ఏమైనా ఉంటే మన ప్రొఫెసర్ గారు చెప్తారు సార్. తప్పకుండా సార్. సార్ మీకు 40 సెంట్లు స్థలం ఉన్నప్పుడు మీకు మార్కెట్ రేట్లు బట్టి ఆ వంగను ఇంకా కొంచెం తగ్గించేసి ఒక 20 సెంట్లలో వంగ తోట, ఇంకా మీకు ఏమన్నా చిక్కుడు కానీ అట్లాంటివి కానీ పెట్టుకున్నట్లయితే గన ఆ చిక్కుడు కూడా మీకు అక్కడ ఉండే వనరులు బట్టి మిశ్రమ వ్యవసాయం అంటే ఒకటే పంట కాకుండా మీకు ఈ ఒక నీటి ఆధారం ఉంటే కూడా గడ్డి పెంచుకునేసి పశువులు కూడా పెంచుకోవచ్చు. దానికి అనుబంధంగా మీరు ఇంకా ఈ కొన్ని ఈ పెరటి కోళ్ల పెంపకం కూడా చేపట్టవచ్చు అనమాట. సార్ మనం ఇంతకు ముందు చర్చిస్తున్నట్టు. అలాగే సార్, థ్యాంక్స్. హలో, నమస్కారం అండి. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేనండి అమలాపురం తాలూకా ఎల్సివెల్ అండి, ఉపయోగ మండలం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. హలో హలో అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నేనండి సేంద్రియం నెల్లూరు సన్నాలు ఉడుతున్నానండి. అదేమో ఎదగట్లేదండి సార్. నెల్లూరు సన్నాలు? అవునండి. ఎన్ని రోజులు అయిందండి మీరు వేసి సార్? అది నెల 15 రోజులు అవుతుందండి. నెల 15 రోజులు అంటే క్రాప్ సరిగ్గా పెరుగుతలేదు అంటారు సార్. ఒక మీరు ఎరువులు ఆ భూమి ఆ నేలను పరీక్ష చేయొచ్చండి. పరీక్ష ఇచ్చారండి సార్, మన ఏఓ గారు ఇచ్చారండి, కానీ ఎదగట్లేదండి. నేనేమో ఎరువులేమో వేయను. ఎరువులు వేయరా? సేంద్రియ ఎరువులు వేసారా? అవును సార్. వేసారా? ఎంత వేశారు? 1 ఎకరం వేసానండి. సేంద్రియ ఎరువు ఎంత వేసారు భూమిలో? హలో హలో సేంద్రియ అదే అంటే ఫార్మ్ యార్డ్ మాన్యూర్, పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ అండి. ఎంత వేసారు? 500 కేజీలు వేసానండి. అంటే అది మొదటి సంవత్సరము అంత ఎదుగుదల కనిపించదు మీకు. ఇప్పుడు 2 years అండి సార్. రెండో ఏడాది అండి. ఇప్పుడు మొదటి ఏడాది అన్ని వేసానండి. మన ఏఓ గారు అందరూ వచ్చారండి, అందరూ వచ్చి చూసారు. రెండో పట్టు మాత్రం అవకాశం లేదు, క్లైమేట్ కూడా బాగోలేదండి. దాన్ని నేనేమో ఎరువు లేకుండానే చూద్దామని ప్రయత్నిస్తున్నాను. నేను ఎక్కువగా సేంద్రియం అండి. నెక్స్ట్ ఏంటంటే దీనికి పుట్టింది కూడా వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇలాంటి వగేరా నేను కొడుతున్నాను సార్. తప్పకుండా సేంద్రియ వ్యవసాయంలో మీకు తప్పకుండా మంచి ప్రయోజనమే ఉంటుంది. తప్పకుండా చేపట్టండి సేంద్రియ వ్యవసాయమే. సార్, మిశ్రమ వ్యవసాయాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ బి సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానము, కమలానగర్, అనంతపురం. అలాగే ఫోన్ ద్వారా అయితే 085554 అనే ఎస్టీడీ కోడ్తో 200303 అనే ఆఫీస్ నెంబర్కి కానీ 9440291302 అనేటువంటి మొబైల్ నెంబర్ కానీ ఫోన్ చేసి ఎప్పుడైనా అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఇక ఈ శుక్రవారం సాయంత్రం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో కొత్తగా పండ్ల తోటలు వేసుకునే రైతులకు సూచనల గురించి మెదక్ జిల్లా ఫల పరిశోధనా స్థానము శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్తారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి శుక్రవారం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Use Squire, go green. Squire board. Use Squire, go green.